రైల్వే బడ్జెట్లో ఏపీకి 9,151 కోట్ల రూపాయలు కేటాయించామని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు. హమాస్పై యుద్ధానికి మద్దతివ్వాలని అమెరికాను కోరిన ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు 92,108 అంగన్వాడీలను ఉన్నతీకరించి సక్షం అంగనేవాడీలుగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతించిందని కేంద్ర మహిళా శిశు అభివృద్ధి శాఖ మంత్రి అన్నపూర్ణా దేవి వెల్లడించారు. పోషణ్ భీ పడ్డాయి భీ కార్యక్రమం తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ వ్యవసాయానికి రూ.49,393 కోట్లు కేటాయించింది. ఈ నెల 25న ప్రముఖ ఆర్థికవేత్త సిటీ కురియన్ చెన్నైలో మరణించారు. పారిస్ ఒలింపిక్ ఆర్చరీ పోటీలో తొలిరోజే కొరియా అమ్మాయి లిమ్ సిహ్యోన్ ప్రపంచ రికార్డు సృష్టించింది. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కమలా హారిస్కు మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా మద్దతు తెలిపారు. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు భేటీ అయ్యారు. శ్రీలంక అధ్యక్ష ఎన్నికలు సెప్టెంబర్ 21న నిర్వహించనున్నట్లు ఆ దేశ ఎన్నికల కమిషన్ తెలిపింది. విపక్ష రిపబ్లికన్ పార్టీకి చెందిన సెనేటర్ మార్కో రూబియో అమెరికా ఎగువ సభలో భారత్కు అమిత ప్రాధాన్యం ఇవ్వాలని బిల్లు ప్రవేశపెట్టారు. కార్గిల్ యుద్ధం 25వ విజయ దివాస్ పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ద్రాస్లోని యుద్ధ స్మారకాన్ని సందర్శించి నివాళులర్పించారు. సైన్యంలో యువరక్తం ఉండేలా చూసుకోవడమే అగ్నిపథ్ పథకం లక్ష్యం అని ప్రధాని మోదీ విపక్షాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చెత్త సంచి లేదో చెత్త డబ్బా పర్యాటకులు తమ వెంట తెచ్చుకోవాలని హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు ఆ రాష్ట్ర ప్రభుత్వంకు సూచించింది. దేశంలో మార్చి నెల నాటికి 12.6% డిజిటల్ చెల్లింపులు పెరిగాయని ఆర్బీఐ వెల్లడించింది. యునెస్కో ప్రపంచ వారసత్వ స్థలాల జాబితాలో అస్సాం సమాధులు. ఈశాన్య భారతం నుంచి మొట్టమొదటి వారసత్వ సంపద ఇది. 600 ఏళ్లపాటు అస్సాంను పాలించిన టాయ్హోమ్ రాజవంశ పూర్వీకుల పిరమిడ్ ఆకృతి సమాధులలివి. పారిస్ ఒలింపిక్ పోటీలలో పాల్గొన్న బీహార్లోని జముయి ఎమ్మెల్యే శ్రేయసి సింగ్ రాజధాని అమరావతికి ప్రాధాన్యతకు కేంద్ర బడ్జెట్లో ఏపీకి 50,474 కోట్లు అని కేంద్ర సమాచార శాఖ సహాయ మంత్రి మురుగన్ తెలిపారు. భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ మార్గదర్శకత్వంలో మొదటి మ్యాచ్ ఈ నెల 27న శ్రీలంకతో పల్లెకెలెలో ఆడనుంది. ప్యారిస్ ఒలింపిక్స్లో తెలుగు తేజం ఆకుల శ్రీజ స్వీడన్కు చెందిన క్రిస్టినాను ఓడించి 32వ రౌండ్కు అర్హత సాధించారు. నీతి ఆయోగ్ పాలక సమావేశంలో పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్టిసిపేషన్ P4తో పేదరిక నిర్మూలన సాధ్యమవుతుందని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతిపాదించారు. ఒలింపిక్స్ తొలి మ్యాచ్లో పీవీ సింధు మాల్దీవులకు చెందిన ఫాతిమాపై గెలిచి శుభారంభం చేశారు. బడి పిల్లల మధ్యాహ్న భోజన పథకానికి ఏపీ ప్రభుత్వం డొక్కా సీతమ్మ పేరును పెట్టారు. భారత క్రికెట్ జట్టు పూర్తిస్థాయి T20 కెప్టెన్గా సూర్యకుమార్ యాదవ్ తొలి విజయాన్ని శ్రీలంకతో ఈ నెల 27న జరిగిన మ్యాచ్లో నమోదు చేశారు. పారిస్ ఒలింపిక్స్లో కాంస్య పతకం సాధించిన తొలి భారత మహిళా షూటర్ మను భాకర్. దమ్ముల్లాలో భారత్తో జరిగిన ఫైనల్లో ఆసియా కప్ 2024 విజేతగా శ్రీలంక మహిళల జట్టు నిలిచింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పలు రాష్ట్రాలకు గవర్నర్లను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. జార్ఖండ్ గవర్నర్ సంతోష్ కుమార్ గంగ్వార్, మహారాష్ట్ర గవర్నర్ సిపి రాధాకృష్ణన్, ఛత్తీస్గఢ్ గవర్నర్ రామన్ దేకా, మేఘాలయ గవర్నర్ చి విజయశంకర్, సిక్కిం గవర్నర్ ఓం ప్రకాష్ మధుర్, రాజస్థాన్ గవర్నర్ హరిభావ్ కిషన్రావ్ బాగ్డే, పంజాబ్ గవర్నర్ గులాబ్ చంద్ కటారియా, పుదుచ్చేరి గవర్నర్ కె కైలాసనాథన్, అస్సాం గవర్నర్ లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య, మణిపూర్ గవర్నర్ లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య, తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ. పారిస్ ఒలింపిక్ 2024లో భారత స్టార్ షట్లర్ లక్ష్య సేన్ విజయాన్ని రద్దు చేశారు. ఈ ఆర్థిక సంవత్సరం చివరి నాటికి అప్పు 185 లక్షల రూపాయలు కోట్లకు చేరుతుందని కేంద్రం పార్లమెంటుకు వెల్లడించింది.
తెలంగాణ సారస్వత పరిషత్ జ్ఞానపీఠ పురస్కార గ్రహీత డాక్టర్ సి నారాయణరెడ్డి జయంత్యుత్సవాలలో భాగంగా కవి యాకూబ్కి డాక్టర్ సినారే పురస్కారం ప్రదానం. భారత విదేశాంగ వ్యవహారాల మంత్రి ఎస్. జయశంకర్ టోక్యోలోని ఫ్రీడమ్ ప్లాజాలో ఏర్పాటు చేసిన గాంధీజీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. శ్రీలంకతో టీ20 సిరీస్ భారత్ కైవసం 3 మ్యాచ్ల టీ20 సిరీస్లో 2-0 వరకు తేడాతో గెలుచుకుంది. ఏపీలో 6 పథకాలకు పేరు మార్పు. పథకం పాత పేరు మార్చిన కొత్త పేరు. జగనన్న అమ్మబడి, తల్లికి వందనం, జగనన్న విద్యాకానుక, సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర, జగనన్న గోరు ముద్ద, డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనం. మనబడి నాడు నేడు, మనబడి మన భవిష్యత్తు, స్వేచ్ఛ, బాలిక రక్ష, జగ్గనన్న ఆణిముత్యాలు, అబ్దుల్ కలాం ప్రతిభా పురస్కారం. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ISSలోకి గగన్యాన్ వ్యోమగామి వెళ్లనున్నట్లు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు. ఢిల్లీలో జరిగిన యునెస్కో ప్రపంచ వారసత్వ కమిటీ 46వ సమావేశంలో మానవ హక్కుల ఉద్యమ నేత నెల్సన్ మండేలా నివాస ప్రాంతం యునెస్కో ప్రపంచ వారసత్వ చిహ్నాలు జాబితాలో చేరాయని నిర్ణయం తీసుకున్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కమలా హారిస్ ప్రచారానికి 3.60 లక్షల మంది వాలంటీర్లు మద్దతు. ఒక వారంలోనే $200 మిలియన్ విరాళాల సేకరణ. పేదల ఇళ్ల నిర్మాణానికి ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన. రాష్ట్ర గృహ నిర్మాణ మరియు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కేంద్ర ప్రభుత్వ పథకం అనుసంధానంతో ఒక ఇంటి నిర్మాణానికి 4 లక్షల రూపాయలు ఇవ్వాలని నిర్ణయించారు. లెబనాన్కి చెందిన హెజ్బెల్లాకు గుణపాఠం తప్పదు అంటున్న ఇజ్రాయెల్ అగ్రనేత బెంజమిన్ నేతన్యాహు. పారిస్ ఒలింపిక్స్లో భారత్కు మరో పతకం. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్ టీం విభాగంలో సరబ్ జ్యోతి సింగ్తో మనుబాకర్ కాంస్య పతకాన్ని గెలుచుకుంది. స్వాతంత్ర్యం తరువాత ఒకే ఒలింపిక్స్లో 2 పతకాలు సాధించిన భారత అథ్లెట్గా రికార్డ్ సృష్టించిన మనుబాకర్. 1 ర్యాంకు 1 పెన్షన్ పథకం ప్రకారం పదవీ విరమణ పొందిన సైనికాధికారులకు పింఛను చెల్లించడంలో ప్రభుత్వం విఫలమైందని కేంద్రానికి 2 లక్షల జరిమానా సుప్రీంకోర్టు విధించింది. చిన్నారుల భవితకు కొత్తగా ఎన్పీఎస్ వాత్సల్య స్కీమ్ను బడ్జెట్లో ప్రవేశపెట్టిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్. తెలంగాణ విద్యుత్ కమిషన్ చైర్మన్గా జస్టిస్ మదన్ బి లోకూర్. గతంలో ఏపీ హైకోర్టు సీజేగా, సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఆయన పనిచేశారు. భారత టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి ఆకుల శ్రీజ పుట్టినరోజునే అరుదైన రికార్డు సృష్టించారు. పారిస్ ఒలింపిక్స్లో సింగపూర్ ప్లేయర్ జంగ్ పై 4-2 తేడాతో సంచలన విజయం సాధించి తద్వారా ఒలింపిక్స్లో 16వ రౌండ్కు అర్హత సాధించిన రెండో భారత టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణిగా నిలిచారు. తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మచే ప్రమాణ స్వీకారం చేయించిన హైకోర్టు చీఫ్ జస్టిస్ అలోక్ అరాధే. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, సీఎం రేవంత్తో పాటు మంత్రులు పాల్గొన్నారు. పారిస్ ఒలింపిక్స్లో భారత బాక్సర్ లవ్లీనా బోర్గోహైన్ సత్తా చాటారు. మహిళల 75 కేజీల విభాగంలో నార్వేకు చెందిన సున్నిహా హాఫ్ స్టార్ను చిత్తు చేసి 5-0 తేడాతో ఆమెను ఓడించి క్వార్టర్ ఫైనల్స్కు దూసుకెళ్లారు. ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ అదానీ కేరళ ముఖ్యమంత్రి సహాయ నిధికి 5 కోట్ల రూపాయలు విరాళం ప్రకటించారు. ఆ రాష్ట్రంలోని వయనాడ్లో కొండ చర్యలు విరిగిపడి ఘోరమైన ప్రాణం నష్టం జరిగి మృతుల సంఖ్య 163కు చేరింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి 2024-25కి సంబంధించి 48.21 లక్షల రూపాయలు కోట్లతో కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన బడ్జెట్కు లోకసభ ఆమోదం తెలిపింది. ప్రభుత్వ రంగ ఇండియన్ బ్యాంకు ఈ ఆర్థిక సంవత్సరం 2024-25లో రూ.7,000 కోట్ల రికవరీ లక్ష్యాన్ని నిర్దేశించిందని బ్యాంక్ ఎండీ సీఈఓ శాంతి లాల్ జైన్ వెల్లడించారు. జర్నీ టువర్డ్స్ వికసిత్ భారత్ పేరిట సీఏఏ నిర్వహించిన బడ్జెట్ అనంతర సదస్సులో ప్రధాని ప్రపంచంలోనే 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ మారబోతుందని చెప్పారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO ఈ టీకాకు గుర్తింపునిచ్చింది. కేరళను తరచూ వర్షాలకు సంబంధించిన విషాదాలు వెన్నాడుతున్నాయి.
2018, 2019, 2021లో, 2022లో భారీ ప్రాణ నష్టం జరిగింది. వర్ష బాధిత రాష్ట్రంగా కేరళ 2018లో ఈ శతాబ్దంలోని అతిపెద్ద విషాదం ఆ రాష్ట్రంలో చోటు చేసుకుంది. గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్న ఉత్తర కొరియాకు దయాది దేశమైన దక్షిణ కొరియా సహాయ సామాగ్రిని అందజేస్తాయని తెలిపింది. క్షిపణి ప్రయోగాలతో కిమ్ కవ్వింపు చర్యలు, సియోల్ యుద్ధ సన్నాహాలతో నిత్యం ఈ రెండు దేశాల మధ్య వైరం కొనసాగుతుంది. అలాంటిది ఇప్పుడు కిమ్ రాజ్యం భీకర వరదలతో అతలాకుతలమైన ఉత్తర కొరియాకు మానవతా సాయం అందిస్తామని తెలిపింది. పారిస్ ఒలింపిక్స్లో భారత్కు మరో కాంస్య పతకం అందించిన యువ షూటర్ స్వప్నిల్ కుసాలే. చైనాకు చెందిన లియుకున్ స్వర్ణ పతకం, ఉక్రెయిన్ చెందిన కులిష్ సెర్హీ రజతం సాధించారు. ఎస్సీ/ఎస్టీ రిజర్వేషన్ల ఉప వర్గీకరణ రాష్ట్రాలదే అధికారం ఉంటుందని సుప్రీంకోర్టు కీలక తీర్పు. 6.1 మెజారిటీతో సిజేఐ జస్టిస్ డి.వై. చంద్రచూడ్ మరియు 7 సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం నేడు తీర్పు వెలువరించింది. ఇది విద్యాసంస్థల్లో ప్రవేశాలు, ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎస్సీ/ఎస్టీలకు కేటాయించిన రిజర్వేషన్లకు మాత్రమే. కేంద్ర సామాజిక న్యాయ సాధికారక శాఖ అంగవైకల్య ధృవీకరణకు కొత్త నిబంధనలు రూపొందించింది. రంగుల కార్డు రూపంలో 40% లోపు ఉంటే వైట్ బ్యాండ్ 40% నుంచి 80% వరకు, యెల్లో బ్యాండ్ 80% పైన ఉంటే బ్లూ బ్యాండ్ కార్డులు జారీ చేయనుంది. 1983 బ్యాచ్ ఏపీ క్యాడర్ ఐఏఎస్ అధికారిని ప్రీతి సూదన్ యూపీఎస్సీ చైర్ పర్సన్గా నియమితులయ్యారు. ప్రొఫెషనల్ ఐఏఎస్ అధికారిని పూజా మనోరమ దిలీప్ ఖేడ్కర్ అభ్యర్థిత్వాన్ని యూపీఎస్సీ రద్దు చేసింది. మహారాష్ట్రకు చెందిన ఆమె రికార్డులను పరిశీలించగా సివిల్ సర్వీస్ ఎగ్జామ్స్ 2022 నియామకాలను ఉల్లంఘించినట్లు తేలింది. పారిస్ ఒలింపిక్స్లో 2 కాంస్య పతకాలు సాధించిన యువ షూటర్ మను భాకర్ను 40 బ్రాండ్ సంస్థల నుంచి బ్రాండ్ ప్రచారకర్తగా చేయాలంటూ ఆఫర్లతో ఆశ్రయించినట్లు ఆమె ఏజెన్సీ సీఈఓ వెల్లడించారు. టీమిండియా మాజీ క్రికెటర్ కోచ్ అంశుమన్ గైక్వాడ్ మరణించారు. ఇటీవల ఆయనకు మాజీ క్రికెటర్ల విజ్ఞప్తి మేరకు బీసీసీఐ ₹1 కోటి సహాయం చేసింది. సెంటర్ ఫర్ స్టడీ సైన్స్ టెక్నాలజీ అండ్ పాలసీ (CNTEP) సంస్థ చేసిన అధ్యయన ప్రకారం 2040 నాటికి భారత్లోని తీర ప్రాంత నగరాలకు భారీ ముప్పు ఉందని తెలిపింది. 2040 నాటికి ముంబై, గోవా రాజధాని పనాజీ 10% పైగా మునిగిపోనుందని తెలిపింది. ఇటీవల కేరళలోని వయనాడ్ ప్రాంతంలో కొండచరియలు విరిగిపడటంతో భారీ ప్రాణ నష్టం జరిగింది. కేరళ పోలీసులు డార్క్ టూరిజంపై హెచ్చరిక చేశారు. ప్రమాదకర, హింస, యుద్ధభూమి, అసాధారణ పరిస్థితులు జరిగిన ప్రదేశాలను సందర్శించి అక్కడ విషాదాన్ని ప్రత్యక్షంగా అనుభవించిన వారి ఉద్వేగాలతో కనెక్ట్ అయ్యేందుకు డార్క్ టూరిస్టులు వాటిని ఎంచుకుంటారు. దీనినే డార్క్ టూరిజం అంటారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అధికార డెమోక్రటిక్ పార్టీ తరపున కమలా హారీస్ అభ్యర్థిత్వం ఖరారు కావడంతో ఆమెతో ముఖాముఖి చర్చ జరిపేందుకు రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సిద్ధమయ్యారు. భారత సైన్యంలో వైద్య సేవలు విభాగం డైరెక్టర్ జనరల్ డీజీగా లెఫ్టినెంట్ జనరల్ సాధన సక్సేనా నాయర్ బాధ్యతలు చేపట్టారు. ఈ ప్రతిష్టాత్మకమైన పదవిని దక్కించుకున్న తొలి మహిళ ఆమె కావడం విశేషం. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో పలు విమానాలు రద్దుకాగా, ఈ క్రమంలో ఇజ్రాయిల్లో ఉన్న భారతీయ పౌరులకు మన రాయబార కార్యాలయం అడ్వైజరీ జారీ చేసింది. అప్రమత్తంగా ఉంటూ భద్రత నియమాలను పాటించాలని సూచించింది. యంగ్ ఇండియా నైపుణ్యాభివృద్ధి విశ్వవిద్యాలయానికి ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్, మంత్రులతో కలిసి సీఎం రేవంత్ శంకుస్థాపన చేశారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇవ్వాలన్న లక్ష్యంతో ₹150 కోట్ల వ్యయంతో రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం సమీపంలోని మీర్ ఖాన్ పేట్లో శంకుస్థాపన చేశారు. మాంద్యం భయాలు అమెరికా మార్కెట్లను ముంచేశాయి. అమెరికా అధినేత జెఫ్ బెజోస్ సంపద ఒక్కరోజే భారీగా షేర్ల కారణంగా పతనం అయింది.
భారత యువ షూటర్ మను భాకర్కు త్రుటిలో మూడో పతకం చేజారిపోయింది. 25 మీటర్ల పిస్టల్ విభాగంలో కొద్దిలో పతకం గురి తప్పింది. బంగ్లాదేశ్లో మరోసారి హింస చెలరేగింది. ప్రభుత్వ ఉద్యోగాల్లో కోటాకు సంబంధించి ఆందోళనకారులకు అధికార పార్టీ మద్దతుదారులకు మధ్య జరిగిన ఘర్షణలు హింసాత్మకంగా మారి ఈ ఘటనలో 14 మంది పోలీసులు సహా సుమారు 100 మంది మరణించారు. పశ్చిమ బెంగాల్లోని సిలిగుడి సఫారీ పార్కులో అక్బర్, సీత పేర్లు కలిగిన మగ ఆడసింహాలను ఒకే ఎన్క్లోజర్లో ఉంచడం తీవ్ర వివాదానికి దారితీసింది. తాజాగా వాటి పేర్లు సూరజ్, తాన్యాగా మారుస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. బీఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్ నితిన్ అగర్వాల్, ప్రత్యేక డీజీ పశ్చిమ వైబీ కురానియాలపై కేంద్రం వేటు వేసింది. ఇటీవల జమ్మూ ప్రాంతంలో భారత్-పాకిస్తాన్ సరిహద్దు వెంబడి జరిగిన ఉగ్రవాద చర్యలు నేపథ్యంలోనే కేంద్రం ఈ చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. అటల్ మారథాన్లో 2023-24 సంవత్సరానికి ఆన్లైన్ ప్రాజెక్టు పోటీల్లో ఏపీకి 2వ ర్యాంకు లభించినట్లు సమగ్ర శిక్ష అభియాన్ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎస్పీడీ శ్రీనివాస్ రావు తెలిపారు. ఇది ఏటా నీతి ఆయోగ్ అటల్ ఇన్నోవేషన్ ఆధ్వర్యంలో నిర్వహించే కార్యక్రమం. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి అనుప్రియ పాటిల్ చేతుల మీదుగా తెలంగాణ జీవన్ దాన్ ఇన్ఛార్జ్ స్వర్ణలత జాతీయ పురస్కారం అందుకున్నారు. మార్నింగ్ కన్సల్ట్ అనే సంస్థ ప్రపంచవ్యాప్తంగా నిర్వహించిన సర్వేలో 69% ఓట్లతో భారత ప్రధాని మోదీ మరోసారి అగ్రస్థానంలో నిలిచారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి ఐఎస్ఎస్ చేపట్టబోయే యాత్ర కోసం ప్రధాన వ్యోమగామిగా గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లాను ఎంపిక చేసినట్లు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ప్రకటించింది. ఢిల్లీలో 32వ అంతర్జాతీయ వ్యవసాయ ఆర్థికవేత్తల సదస్సు జరిగింది. భారత్ ఇప్పటికే ఆహారం మిగులు దేశంగా ఎదిగిందని ప్రధాని మోదీ తెలిపారు. దిగ్గజ నృత్య కళాకారిణి యామిని కృష్ణమూర్తి ఢిల్లీలోని అపోలో ఆసుపత్రిలో ఆగస్టు 3న మరణించారు. భారతీయ సాంప్రదాయ నృత్యాలైన భరతనాట్యం, కూచిపూడిలకు తన జీవితాన్ని అంకితం చేసినందుకుగాను ఆమె సేవలకు గుర్తుగా పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్ పురస్కారాలు లభించాయి. 10వ విడత ఆపరేషన్ ముస్కాన్లో భాగంగా జూలై నెలలో రాష్ట్రంలో 3076 మంది చిన్నారులకు విముక్తి కల్పించినట్లు తెలంగాణ మహిళా భద్రత విభాగం తెలిపింది. వీరిలో 2772 మంది బాలురు, 304 మంది బాలికలు ఉన్నారు. భారత్పై పొరుగుదేశం చైనా అవకాశం దొరికినప్పుడల్లా వ్యూహాత్మక ప్రాంతాల్లో కవ్వింపు చర్యలకు పాల్పడుతూ ఉంది. భారత్కు నష్టమని తెలిసినప్పటికీ బ్రహ్మపుత్ర నదిపై భారీ జల విద్యుత్ కేంద్రం, సూపర్ డ్యాం నిర్మాణానికి సిద్ధమైంది. భారత స్టార్ రెజ్లర్ వినేష్ ఫోగాట్పై ఒలింపిక్ ఫైనల్లో అనర్హత వేటు. వినేష్ పోటీపడే 50 కిలోల ఫైనల్ విభాగంలో 100 గ్రాముల బరువు ఎక్కువగా ఉండటంతో ఐఓసీ అనర్హత వేటు వేసింది. నోబెల్ శాంతి పురస్కార గ్రహీత మహమ్మద్ యూనస్ బంగ్లాదేశ్ ప్రభుత్వానికి నేతృత్వం వహించనున్నారు. ఈయన 2006లో నోబెల్ శాంతి బహుమతి అందుకున్నారు. డెమోక్రటిక్ పార్టీ తరఫున అధ్యక్ష అభ్యర్థిగా అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ 99% ఓట్లు అనుకూలంగా రావడంతో అభ్యర్థిగా ఖరారయ్యారు. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ప్లాస్టిక్ నుంచి పర్యావరణాన్ని జరిగే నష్టాన్ని నివారించడానికి కీలక ముందడుగు వేసిందని DRDO శాస్త్రవేత్త డాక్టర్ కె వీరబ్రహ్మం, ఆయన బృందం కలిసి ఆవిష్కరించిన బయోడిగ్రేడబుల్ ప్యాకేజింగ్ సాంకేతిక పరిజ్ఞానాన్ని 40 పైగా పరిశ్రమలకు ఉచితంగా బదిలీ చేశారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా SBI చైర్మన్గా తెలుగు వ్యక్తి చల్లా శ్రీనివాసులు శెట్టిని కేంద్ర ప్రభుత్వం నియమించింది. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పీజీ అత్యున్నత పౌర పురస్కారమైన కాంపానియన్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ఫీజీని ఆ దేశ అధ్యక్షుడు రతు విలియం మైవెలిలీ కటోనీవేర్ ఈ పురస్కారాన్ని ప్రదానం చేశారు.
భారత అపురూప పాలరాతి కట్టడం అయిన తాజ్ మహల్ ప్రధాన సమాధి వద్దకు నీటి సీసాలను తీసుకెళ్లడాన్ని ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఏఎస్ఐ నిషేధించింది. ప్రోస్టేట్ క్యాన్సర్ను ముందే పసిగట్టడానికి కృత్రిమ మేధ ఏఐ చక్కగా తోడ్పడుతుందని అమెరికాలోని మేయో క్లినిక్ నావోకి తకహాషి పరిశోధకుడు జరిపిన అధ్యయనంలో తేలింది. జీవరసాయన శాస్త్రవేత్త గోవింద రాజన్ పద్మనాభంకు తొలి విజ్ఞాన రత్న పురస్కారాన్ని భారత ప్రభుత్వం ప్రకటించింది. శాస్త్ర సాంకేతిక రంగాల్లో పరిశోధనలు నవ్యావిష్కరణలకు కృషి చేసే వారికోసం కేంద్రం ఈ ఏడాది నుంచి కొత్తగా ప్రారంభించిన విజ్ఞాన్ అవార్డులకు పలువురు ప్రముఖులని ఎంపికయ్యారు. పారిస్ ఒలింపిక్స్లో భారత హాకీ జట్టు కాంస్య పతకం సాధించింది. గురువారం జరిగిన కాంస్య పతక పోరులో 2-1తో స్పెయిన్పై గెలుపొందింది. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా యాదాద్రి జిల్లా చోటుప్పల్ మండలం కొయ్యలగూడేనికి చెందిన కళాకారుడు కర్నాటి ముఖేష్ భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్ చేతుల మీదుగా జాతీయ చేనేత పురస్కారం 2023ను అందుకున్నారు. ఒలింపిక్స్ ముగింపు కార్యక్రమంలో పతాకధారిగా భారత యువ షూటర్ మను భాకర్ పాటు సీనియర్ హాకీ గోల్ కీపర్ శ్రీజేష్కు కూడా ఈ అవకాశం దక్కింది. తీవ్రమైన ఒత్తిడి అలసట కారణంగా పారిస్ ఒలింపిక్స్లో వెండి పతకాన్ని గెలుచుకున్న దక్షిణ కొరియా షూటర్ కిమ్ ఏ జీ ప్రెస్ మీట్లో కళ్లు తిరిగి పడిపోయారు. భారతదేశం వెలుపల ఎంతో గుర్తింపు పొందిన కళాశాలల్లో ఒకటైన కాలిఫోర్నియా ఆయుర్వేద కాలేజీ సీసీఏ అమెరికా హిందూ విశ్వవిద్యాలయం హెచ్యుఏలో విలీనమైంది. దేశ సివిల్ సర్వీసులలో అత్యున్నత పదవిగా గుర్తింపు పొందిన కేంద్ర క్యాబినెట్ కార్యదర్శిగా 1987 బ్యాచ్ తమిళనాడు క్యాడర్ ఐఏఎస్ అధికారి టివి సోమనాథన్ నియమితులయ్యారు. భారత రాష్ట్రపతి ద్రౌపది తిమోర్ లెస్ట్ అత్యున్నత పౌర పురస్కారం గ్రాండ్ కాలర్ ఆఫ్ ది ఆర్డర్ అందుకున్నారు. తిమోర్ లెస్ట్ అధ్యక్షుడు రామోస్ హార్తా ఈ అవార్డును ముర్ముకు అందజేశారు. ప్రముఖ సంగీత స్వరకర్త 3 గ్రామీ అవార్డుల విజేత రికీకేజ్ ఒడిశాకు చెందిన కళింగ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ KISS తో కలిసి లార్జెస్ట్ సింగింగ్ లెసన్ పేరిట భారత జాతీయ గీతం జనగణమన గానంతో గిన్నీస్ రికార్డు సాధించారు. చిన్నారుల్లో పౌష్టికాహార లోపాన్ని గుర్తించేందుకు IIIT హైదరాబాద్ పరిశోధకులు కృత్రిమ మేధ ఏఐను అనుసంధానించిన సాక్షం మొబైల్ యాప్ను రూపొందించారు. మాజీ దౌత్యవేత్త, కాంగ్రెస్ నేత కేంద్ర మాజీ మంత్రి నట్వర్ సింగ్ గురుగ్రామ్లోని మేదాంతా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. పారిస్ వేదికగా 33వ ఒలింపిక్స్ క్రీడలు 17 రోజుల పాటు క్రీడాభిమానులను కనువిందు చేసి ముగిశాయి. ఈ నెల 10న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా RBI సెంట్రల్ బోర్డు 609వ సమావేశంలో పాల్గొన్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ నీటిలో తేలియాడే అతిపెద్ద సౌర విద్యుత్పత్తి ప్రాజెక్టులో ఉత్పత్తి కార్యకలాపాలను మధ్యప్రదేశ్లోని ఓంకారేశ్వర్లో ఆగస్టు 8న ప్రారంభించినట్లు ఆ రాష్ట్ర పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి రాకేష్ శుక్లా వెల్లడించారు. హర్ ఘర్ తిరంగా కార్యక్రమం కోసం తెలంగాణలోని సిరిసిల్ల నుంచి దేశంలో పలు రాష్ట్రాలకు జాతీయ జెండాలను సరఫరా చేస్తున్నట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి తెలంగాణ తపాలా సర్కిల్ చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ PVSN రెడ్డి తెలిపారు. అత్యధిక దిగుబడులనిచ్చే పోషకాలు కలిగిన 109 రకాల నూతన వంగడాలని ప్రధాని మోదీ ఢిల్లీలోని పుస క్యాంపస్లో ఆవిష్కరించారు. రైతుల ఆదాయాన్ని పెంపొందించే లక్ష్యంతో ఈ వంగడాలను భారత వ్యవసాయ పరిశోధన మండలి ICAR అభివృద్ధి చేసింది. అవినీతి కేసులో నిర్దోషిగా బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ సారథిగా 3 రోజుల క్రితం బాధ్యతలు చేపట్టిన మహమ్మద్ యూనస్కు ఓ అవినీతి కేసు నుంచి విముక్తి లభించింది. 90 స్థానాలు ఉన్న జమ్మూ కాశ్మీర్, హర్యానా అసెంబ్లీ ఎన్నికలు సెప్టెంబర్లో జరగనున్నాయి.
జమ్మూ కాశ్మీర్ శాసనసభకు 3 దశల్లో సెప్టెంబర్ 18, 25, అక్టోబర్ 1న ఎన్నికల జరుపనుంది. 90 స్థానాలు ఉన్న హర్యానా అసెంబ్లీకి ఒకే దశలో అక్టోబర్ 1న పోలింగ్ పూర్తి చేయడానికి కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తుంది. ఎమ్మెల్సీలుగా ఎన్నికైన ఆచార్య కోదండరాం అమీర్ అలీ ఖాన్ శాసనమండలి సభ్యులుగా బాధ్యతలు చేపట్టారు. వీరు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా ఎన్నికైన సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు ఆగస్టు 15న గుడివాడలో అన్న క్యాంటీన్ ప్రారంభించారు. మిగిలిన 99 క్యాంటీన్లు ప్రారంభించే బాధ్యత మంత్రులకు, ఎమ్మెల్యేలకు అప్పగించారు. 2 తెలుగు ఐఏఎస్ అధికారులు కేంద్రంలో కీలకమైన పదవులు చేపట్టారు. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ కార్యదర్శిగా కటికితల శ్రీనివాస్, తెలంగాణ రాష్ట్రం ఆర్థిక సేవల విభాగం కార్యదర్శిగా నాగరాజు మద్దిరాల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినవారు. ప్రో కబడ్డీ లీగ్ 11 సీజన్కు ముందు నిర్వహించిన వేలంలో ఆటగాళ్ల కోసం ఫ్రాంచైజీలు పోటీపడ్డాయి. అత్యధిక ధర పలికిన ఆటగాడిగా సచిన్ తన్వార్ తమిళ్ తలైవాస్ 2.15 కోట్ల రూపాయలు. ఒడిశాలోని బ్రహ్మపుర విశ్వవిద్యాలయం భంజవిహార్ సాగర అధ్యయన విభాగం పరిశోధకులు కొత్త ఉభయచర జీవిని కనుగొని అంపిపాడ్గా నామకరణం చేశారు. ఇది 13 జతల కాళ్ల కొత్త ఉభయచర జీవి. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ఈ నెల 16న షాన్ నుంచి చేపట్టిన చిన్న ఉపగ్రహ వాహన నౌక ప్రయోగం SSLV-3 విజయవంతమైంది. ఇది 175.5 కిలోల బరువున్న ఈ OS-08 ఉపగ్రహాన్ని నింగిలోకి మోసుకెళ్లింది. వరుసగా 11వసారి స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొన్న ప్రధాని మోదీ 98 నిమిషాల సుదీర్ఘ ప్రసంగంలో లౌకిక పౌరస్మృతిని తీసుకురావాల్సిన అవసరం ఉందని తెలిపారు. జాతీయ పోషకాహార సంస్థ NIN ఆగస్టు 15న వెజిటేబుల్స్ అనే పుస్తకాన్ని విడుదల చేసింది. అంతర్జాతీయ అభివృద్ధి ఒప్పందం చేసుకోవాలని ప్రపంచ దేశాలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భారత్ నిర్వహించిన దక్షిణార్ధ గోళ దేశాల గ్లోబల్ సౌత్ 3వ వర్చువల్ సదస్సులో ఆయన పిలుపునిచ్చారు. జనాభా పెరుగుదల అంచనాలను పరిగణలోకి తీసుకుంటే 2030 కల్లా భారతదేశం 14.80 కోట్ల ఉద్యోగాలను సృష్టించాల్సిన అవసరం ఉందని అంతర్జాతీయ ద్రవ్యనిధి IMF డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ DND గీతా గోపీనాథ్ అభిప్రాయపడ్డారు. ఉద్యోగాల సృష్టి పరంగా G20 దేశాల్లో భారత్ వెనుకబడి ఉందని తెలిపారు. ఆరోగ్య మైత్రి హెల్త్ క్యూబ్గా పేర్కొనే ఒక పోర్టబుల్ ఆసుపత్రిని 15,000 అడుగుల ఎత్తు నుంచి విజయవంతంగా నేలకు దించినట్లు రక్షణ మంత్రిత్వ శాఖ పేర్కొంది. నాసాకు చెందిన మార్షల్ స్పేస్ ఫ్లైట్ సెంటర్ అందించే మార్షల్ ఇన్నోవేషన్ అవార్డు గుంటూరుకు చెందిన ఖగోళ భౌతిక శాస్త్రవేత్త లింగం శ్రీకాంత పాణిని వరించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2024-25 తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మొదటి త్రైమాసికం ఏప్రిల్ నుంచి జూన్ వరకు పన్నుల రూపంలో రూ. 34,609.50 ఆదాయం సమకూరింది. భారత తీర గస్తీ దళ డైరెక్టర్ జనరల్ రాకేష్ పాల్ చెన్నైలో ఆగస్టు 18న గుండెపోటుతో మరణించారు. పశ్చిమ బెంగాల్లో జూనియర్ వైద్యురాలిపై జరిగిన అత్యాచార ఘటనతో వైద్యుల భద్రతకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపడుతున్నాయి. కేరళలో స్పేస్ ఆడిట్ నిర్వహించాలని మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ ఆదేశించినట్లు ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. కోడ్ గ్రే ప్రోటోకాల్ కూడా అమలు చేయాలని పేర్కొన్నారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 23న ఉక్రెయిన్లోని కీవ్ను సందర్శించనున్నారు.
అయితే ఇతర దేశాల మాదిరిగా విమానాల్లో కాకుండా అత్యంత సురక్షితమైన రైలుబండిగా పేరొందిన ట్రైన్ ఫోర్స్ 1లో 10 గంటలు ప్రయాణించి చేరుకోనున్నారు. ఎంపాక్స్ వైరస్ ఆఫ్రికా దాటి పలు దేశాలకు వ్యాప్తి చెందుతుంది. ఈ ఆందోళన సమయంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO చెప్పిన మాట కాస్త ఊరటనిస్తుంది. WHOలో యూరప్ రీజనల్ డైరెక్టర్గా విధులు నిర్వహిస్తున్న హన్స్ క్లుగే మీడియాతో మాట్లాడుతూ ఎంపాక్స్ కోవిడ్ కాదని, దాని వ్యాప్తిని నియంత్రించేందుకు నిర్మూలించేందుకు నిర్ణయాత్మక చర్యలు తీసుకోవాలని కోరారు. పారిస్ ఒలింపిక్స్ హాకీలో కాంస్యాన్ని అందుకుని సుదీర్ఘ కెరీర్ని ఘనంగా వీడ్కోలు పలికిన సీనియర్ గోల్ కీపర్ ఆర్పి శ్రీజేష్కు కేరళ ప్రభుత్వం 2 కోట్ల నగదు పురస్కారం ప్రకటించింది. పారిస్ పారాలింపిక్స్లో భారత బృందానికి చెఫ్ డి మిషన్గా PCI ఉపాధ్యక్షుడు సత్యప్రకాష్ను ఎంపిక చేసింది. అమెరికాకు చెందిన గ్లోబల్ ఫైనాన్స్ మ్యాగజైన్ ఇచ్చిన ర్యాంకుల్లో ప్రపంచంలో అత్యుత్తమ కేంద్ర బ్యాంకర్గా వరుసగా రెండోసారి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా RBI గవర్నర్ శక్తి కాంత దాస్ ఎంపికయ్యారు. ఏ రేటింగ్తో అగ్రస్థానం పొందారు. ప్రపంచ అండర్-17 రెజ్లింగ్ ఛాంపియన్షిప్లో భారత గ్రీకో రోమర్ రెజ్లర్ రోనాక్ దహియా కాంస్యం సాధించాడు. 110 కేజీల విభాగం కంచుపోరులో అతడు 6-1 తేడాతో కాప్ ఖాన్ తుర్కుయేపై నెగ్గి పతకం సాధించాడు. ప్రపంచంలోనే సంపన్న క్రికెట్ బోర్డ్ అయిన BCCI ఇండియన్ ప్రీమియర్ లీగ్ IPL ద్వారా 2023 సీజన్కు ఏకంగా ₹5,120 కోట్ల అదనపు ఆదాయాన్ని సమకూర్చుకుంది. నేషనల్ జియో సైన్స్ 2023 అవార్డులను నలుగురు తెలుగువారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అందుకున్నారు. అవార్డు అందుకున్న వారిలో హైదరాబాద్ IIT ప్రొఫెసర్ నరసింహ మంగ దొడ్డి, హైదరాబాద్ CSIR చీఫ్ ప్రిన్సిపల్ బంటు ప్రశాంత్ కుమార్ పాత్రో, మద్రాస్ IIT ప్రొఫెసర్ శ్రీమత్ తిరుమల గుదిమెళ్ల రఘుకాంత్, జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా డైరెక్టర్ M.N. ప్రవీణ్ ఉన్నారు. ఆగస్టు 21న 165వ ఆదాయ పన్ను దినోత్సవంలో భాగంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ పన్ను చెల్లింపుదారులకు పంపించే నోటీసుల లేఖలో సరళమైన పదాలు ఉపయోగించి అర్థమయ్యేలా చూడాలని అధికారులను సూచించారు. దేశ జనాభాలో 15 ఏళ్లలోపు బాలల శాతం 2036 నాటికి గణనీయంగా తగ్గి వయోధికుల 60 ఏళ్లు పైబడిన వారి జనాభా పెరగనుంది. చంద్రుడిపై అన్వేషణలో భాగంగా అనేక ప్రయోగాలు చేస్తున్న భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో. అందులో భాగంగా చంద్రయాన్-4, చంద్రయాన్-5 వ్యోమనౌకల డిజైన్లు పూర్తయినట్లు ఇస్రో చైర్మన్ ఎస్. సోమనాథ్ తెలిపారు. బ్రిటన్కు చెందిన కన్సల్టెన్సీ సంస్థ బ్రాండ్ ఫైనాన్స్ తన వార్షిక నివేదిక ఫుడ్ అండ్ డ్రింక్ 2024లో ఇచ్చిన ర్యాంకుల ప్రకారం వరుసగా 4వ ఏడాది ప్రపంచంలోనే అత్యంత బలమైన డెయిరీ బ్రాండ్గా అమూల్ నిలిచింది. BSI స్కోరు 100కు 91తో పాటు AA+ రేటింగ్ ఈ సంస్థ దక్కించుకుంది. చంద్రుడి ఉపరితలమంతా ఒకప్పుడు శిలాద్రవం మాగ్మాతో కప్పబడి ఉండేదన్న సిద్ధాంతాన్ని చంద్రయాన్-3 డేటా బలపరుస్తున్నట్లు అహ్మదాబాద్లోని ఫిజికల్ రీసెర్చ్ లేబొరేటరీ పరిశోధకులు డేటా విశ్లేషించి చంద్రుడిపై మట్టి, ఏకశిల వంటి ఫెర్రాన్ అనార్థోసైట్ FANతో తయారైందని తేల్చారు. దేశంలో తొలి పునర్వినియోగ హైబ్రిడ్ రాకెట్ రూమీ-1 ఈ రూమీ-1 రాకెట్ను చెన్నై ECRని తిరువిడందై తీర గ్రామం నుంచి ప్రయోగించనున్నారు. దేశంలో తొలిసారిగా ప్రయోగించే పునర్వినియోగ హైబ్రిడ్ రాకెట్ ఇది. హైడ్రాలిక్ మొబైల్ కంటైనర్ లాంచ్ పాడ్ పై నుంచి పంపేందుకు సిద్ధం చేశారు. ఆగస్టు 24న ప్రయోగించే ఈ రాకెట్లో కిలో కన్నా బరువు తక్కువున్న 3 క్యూబ్ ఉపగ్రహాలు, అంతకంటే తక్కువ బరువుతో ఉన్న 50 పికో ఉపగ్రహాలు ఉన్నాయి. బరువు 80 కిలోలు ఉండే ఈ రాకెట్ను స్పేస్ జోన్ ఇండియా సంస్థ తయారు చేసింది.
ఒక విమానం నింగిలోకి ఎగిరి నిర్ణీత ఎత్తులో వెళ్లి తిరిగి భూమి మీదికి వస్తుందో అలాంటి సాంకేతికతనే రూమీ-1 రాకెట్కు వినియోగిస్తున్నారు. చంద్రుడి దక్షిణ ధ్రువం ఉపరితలంపై భారీ శిలాద్రవం. చంద్రుడిపై అన్వేషణలో భాగంగా ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్-3, అందులోని విక్రమ్ ల్యాండర్లో ఉన్న ప్రజ్ఞాన్ రోవర్ 100 మీటర్ల మేర ప్రయాణించి కీలక సమాచారాన్ని సేకరించింది. చంద్రుడిపై అన్వేషణలో భాగంగా ఇస్రో ఈ సమాచారాన్ని అహ్మదాబాద్లోని ఫిజికల్ రీసెర్చ్ లేబొరేటరీ పరిశోధకులు విశ్లేషించగా 45 బిలియన్ సంవత్సరాల క్రితం చంద్రుడి దక్షిణ ధ్రువం ఉపరితలంపై భారీ శిలాద్రవం ఉండేదన్న వాదనకు బలాన్ని చేకూర్చే విషయాన్ని వెల్లడించిందని పేర్కొన్నారు. యూనివర్సిటీ ఆఫ్ మనిటోబా, కెనడా పరిశోధకులు ఏఐ టెక్నాలజీలో ఒక భాగమైన ఎక్స్ప్లెయినబుల్ ఏఐ (XAI) సాయంతో మెరుగైన, తక్కువ దుష్ప్రభావాలు చూపే యాంటీబయాటిక్ మందులను తయారు చేసేందుకు పరిశోధకులు ప్రయోగాలు చేస్తున్నారు. ప్రిడిక్టివ్ ఏఐ మోడళ్లను పరీక్షించటానికి మేధావులు వాడుకునే దీన్ని సరికొత్త అవసరాల దిశగా మళ్లిస్తున్నారు. రకరకాల సందర్భాలకు XAIని వర్తింపజేస్తున్నప్పటికీ మనిటోబా యూనివర్సిటీ పరిశోధకులు యాంటీబయాటిక్ మందుల తయారీకి వాడుకుంటున్నారు. ఉద్యోగులకు రక్షణగా సరికొత్త చట్టం రైట్ టు డిస్కనెక్ట్. ఉద్యోగుల సంరక్షణకు రైట్ టు డిస్కనెక్ట్ చట్టాన్ని ఆస్ట్రేలియా ప్రభుత్వం అమల్లోకి తీసుకువస్తోంది. దీని ప్రకారం పని గంటలు పూర్తయిన తర్వాత తమ బాసులను పట్టించుకోవాల్సిన అవసరం లేకుండా పోతుంది. దీంతో వారికి పని నుంచి దూరంగా వ్యక్తిగత జీవితం గడిపే అవకాశం లభించనుంది. హిమాలయాల్లోని హిమానీనదాలు, గ్లేసియర్స్ తరచూ వరదలు సంభవిస్తుండటంతో జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ NIMA అప్రమత్తమైంది. 189 హైరిస్క్ హిమానీనదాలను గుర్తించి పర్యవేక్షిస్తున్నట్లు తెలిపింది. వాటి కారణంగా వచ్చే ప్రమాదాలను తగ్గించడానికి ప్రతిపాదిత చర్యలను ఖరారు చేసినట్లు NIMA తెలిపింది. మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో 76,000 కోట్లతో వధావాన్ పోర్ట్ ప్రాజెక్టు ప్రధాని నరేంద్ర మోడీ శంకుస్థాపన చేసి దేశంలోనే అతిపెద్ద కంటైనర్ పోర్టు అవుతుందన్నారు. సాగర్ జలాల్లో కాలుష్య నియంత్రణకు ఉపయోగపడేలా 2,500 కోట్లతో గోవా నౌకా నిర్మాణ కేంద్రం GSL నిర్మించిన ప్రత్యేక నౌక సముద్ర ప్రతాప్ను రక్షణ శాఖ సహాయ మంత్రి సంజయ్ సేథ్ భారత తీరగస్తీ దళానికి ఇండియన్ కోస్ట్ గార్డ్కి అప్పగించారు. కేంద్ర మహిళా శిశు అభివృద్ధి శాఖ మంత్రి అన్నపూర్ణాదేవి షీ బాక్స్ పోర్టల్ను ప్రారంభించారు. పని ప్రదేశాల్లో మహిళల వేధింపులపై బాధితులు షీ బాక్స్ పోర్టల్లో ఫిర్యాదులు చేయవచ్చు. ఫిజికల్ సెక్యూరిటీ సమ్మిట్ 2024 ముఖ్యంతిథిగా హాజరైన బట్టి విక్రమార్క, ప్రతి పౌరుడు బాధ్యతగా భావించి భాగస్వామిగా మారినప్పుడు సామాజిక భద్రత సాధ్యమవుతుందన్నారు. భారత్ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన INS అరిఘాత్ అణు జలాంతర్గామి భారత జాతికి రక్షా కవచంగా నిలుస్తుందని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. భారత నౌకాదళం నిర్మించిన ఈ రెండో అణు జలాంతర్గామి భారతదేశ భద్రతలో వ్యూహాత్మక సమతుల్యత శాంతిని చేకూర్చడంలో దోహదపడతాయన్నారు. కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం CISF డైరెక్టర్ జనరల్ డీజీగా 1990 బ్యాచ్ IPS అధికారి రాజ్వీందర్ సింగ్ భట్టీకి కేంద్రం అవకాశం కల్పించింది. ప్రముఖ రచయిత సాహితీవేత్త బేతవోలు రామబ్రహ్మం కేంద్ర సాహిత్య అకాడమీ భాషా సమ్మాన్ అవార్డు 2021ని అందుకున్నారు. దేశంలోనే అత్యధిక సంపద కలిగిన వ్యక్తిగా మళ్లీ గౌతమ్ అదానీ నిలిచారని హురూన్ ఇండియా రిచ్ లిస్ట్ 2024 తెలిపింది.
పారాలింపిక్స్లో భారత క్రీడాకారులు ఒక రోజులోనే ఓ స్వర్ణం సహా 4 పతకాలు సాధించారు. యువ షూటర్ అవని లేఖరా పసిడి గెలిచి వరుసగా రెండోసారి పారాలింపిక్స్లో స్వర్ణం సాధించిన తొలి భారత అథ్లెట్గా రికార్డులకెక్కింది. షూటింగ్లోనే మనీష్ నర్వాల్ రజతం, మోనా కాంస్యం, ఒక 100 మీటర్ల పరుగులో ప్రీతి పాల్ కంచు పతకం సాధించింది. పారాలింపిక్స్లో భారత్కు మరో పతకం. మహిళల P2 మీటర్ల ఎయిర్ పిస్టల్ SH1 విభాగంలో రుబీనా ఫ్రాన్సిస్ కాంస్యం కైవసం చేసుకుంది. భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్ BMLను సందర్శించిన రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ మధ్యతరగతి కోసం ఒక రాత్రిలో 800 నుంచి 1200 కిలోమీటర్లు ప్రయాణించేలా వందే భారత్ స్లీపర్ క్లాస్ తీసుకొస్తున్నామని వందే భారత్ స్లీపర్ ప్రోటో టైప్ రైలును రైల్వే సహాయ మంత్రి వి సోమన్నతో కలిసి బెంగళూరులో ఆవిష్కరించారు. పదవీ కాలం పూర్తవడంతో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ IOC చైర్మన్గా MS వైద్య తన బాధ్యతల నుంచి వైదొలిగారు. కోర్టు తీర్పుల్లో వేగం పెరగాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 2 రోజుల జిల్లా న్యాయ వ్యవస్థల జాతీయ సదస్సు ముగింపు సందర్భంగా న్యాయ అధికారులకు పిలుపునిచ్చారు. న్యాయ వ్యవస్థలో జాతీయ న్యాయ నియామక ప్రక్రియ అవసరమని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ DY చంద్రచూడ్ అభిప్రాయపడ్డారు. ప్రపంచ బదిరుల షూటింగ్ ఛాంపియన్షిప్లో హైదరాబాద్ షూటర్ ధనుష్ శ్రీకాంత్ ప్రపంచ రికార్డుతో పసిడి పట్టేశాడు. పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ వ్యక్తిగత విభాగంలో అతను ఛాంపియన్గా నిలిచాడు. భారత్కు చెందిన యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ UPI ఏప్రిల్-జూలై నెలలో 81 లక్షల కోట్ల రూపాయలు లావాదేవీలతో అంతర్జాతీయ రికార్డు సృష్టించింది. హర్యానా అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ తేదీ అక్టోబర్ 5కు మారింది. అక్టోబర్ 1న జరగాల్సిన పోలింగ్ను శతాబ్దాల నుంచి జరుగుతున్న బిష్నైల పండుగ కారణంగా మార్చినట్లు ఎన్నికల సంఘం EC ప్రకటించింది. మూడు వందే భారత్ రైళ్లను వీడియో కాన్ఫరెన్స్ విధానంలో ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోదీ మధురై, బెంగళూరు, చెన్నై ఎగ్మోర్, నాగర్కోయిల్, మేరట్ సిటీ లఖ్నవూ రైళ్లు. రష్యా నిఘా తిమింగలంగా వార్తల్లోకెక్కిన వ్లాదిమిర్ బెలూన్ తిమింగలం మృతి చెందింది. రష్యా స్పైగా ఇది వార్తల్లోకెక్కింది. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ HAL కొత్త CMDగా డాక్టర్ DK సునీల్ బాధ్యతలు చేపట్టారు. లక్ష్య అథ్లెట్ జీవాంజీ దీప్తిపారా ఒలింపిక్స్లో కాంస్యం సాధించింది. మహిళల 400 మీటర్ల T20 విభాగం ఫైనల్లో దీప్తి 3వ స్థానంలో నిలిచింది. పారాలింపిక్స్ బ్యాడ్మింటన్లో భారత్ మహిళల సింగిల్స్ SH విభాగంలో సుమతి నిత్యశ్రీ మరో కాంస్యం పతకం సాధించింది. భారత సైనిక దళాలను మరింత బలోపేతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం 1.45 లక్షల కోట్ల విలువైన ఆయుధాల సమీకరణకు ఆమోదం తెలిపింది. ఇంటర్ కాంటినెంటల్ ఫుట్బాల్ కప్ టోర్నీని గచ్చిబౌలిలోని బాలయోగి స్టేడియంలో ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి దేశ క్రీడా రాజధానిగా హైదరాబాదును నిలబెట్టడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. జాతీయ ఉత్తమ అధ్యాపకురాలుగా బేగంపేటలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ నందవరం మృదుల ఎంపికయ్యారు.
పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వం అపరాజిత ఉమెన్ అండ్ చైల్డ్ బిల్లు, పశ్చిమ బెంగాల్ క్రిమినల్ లాస్ అండ్ అమెండ్మెంట్ 2024 పేరిట తీసుకువచ్చింది. ఈ బిల్లు ప్రకారం అత్యాచారానికి గురైన బాధితులు మరణించిన, కోమాలోకి వెళ్లినా దోషికి ఉరిశిక్ష విధిస్తారు. హైదరాబాదులోని హెచ్ఏసీసీలో ఏఐ గ్లోబల్ సమ్మిట్ను సీఎం రేవంత్ ప్రారంభించారు. ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో భవిష్యత్తుకు బలమైన పునాది పడుతుందని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రపంచ ఏఐ సదస్సులో 21 ఒప్పందాలు కుదిరాయి. దేశంలోనే తెలంగాణను ఏఐలో సూపర్ పవర్గా తీర్చిదిద్దేందుకు అవసరమైన ఒప్పందాలు జరిగాయి. మాదకద్రవ్యాల నియంత్రణ బ్యూరో ఎన్సీబీ చీఫ్గా సీఆర్పీఎఫ్ డైరెక్టర్ జనరల్ అనీష్ దయాల్ సింగ్కు కేంద్రం అదనపు బాధ్యతలను అప్పగించింది. 2030 నాటికి పునరుత్పాదక ఇంధన ఉత్పత్తి సౌర విద్యుత్ 500 గిగావాట్ల లక్ష్యం సాధించగలమని ప్రధాని మోదీ తెలిపారు. దక్షిణ మధ్య రైల్వే అదనపు జనరల్ మేనేజర్గా నీరజ్ అగర్వాల్ సికింద్రాబాద్లోని రైల్ నిలయంలో బాధ్యతలు చేపట్టారు. 2023-24 ఆర్థిక సంవత్సరానికి షారుఖ్ ఖాన్ 92 కోట్ల ఆదాయపన్ను కట్టి అగ్రస్థానంలో నిలిచినట్టు ఫార్చ్యూన్ ఇండియా మ్యాగజైన్ తెలిపింది. తెలంగాణ స్థూల రాష్ట్ర జాతీయోత్పత్తి జీఎస్డీపీ 2036 నాటికి $1 ట్రిలియన్ చేరుతుందని ప్రపంచ వాణిజ్య కేంద్రం వరల్డ్ ట్రేడ్ సెంటర్ పేర్కొంది. ప్రపంచ బధిరుల షూటింగ్ ఛాంపియన్షిప్లో మహిత్ సంధు స్వర్ణ పతకం కైవసం చేసుకుంది. భారత పారాలింపిక్స్ చరిత్రలో జూడోలో తొలి కాంస్య పతకం సాధించి చరిత్ర తిరగరాసిన కపిల్ పర్మార్. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి నిర్వహించిన స్వచ్ఛ వాయు సర్వేక్షణ్ 2024లో 10 లక్షల జనాభా పైబడిన నగరాల్లో విజయవాడ 9, హైదరాబాద్ 25, విశాఖపట్నం 26వ స్థానంలో నిలిచాయి. తెలంగాణ వ్యవసాయ రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్గా ఎం. కోదండరెడ్డిని, విద్యా కమిషన్ చైర్మన్గా విశ్రాంత ఐఏఎస్ ఆకునూరి మురళిని తెలంగాణ ప్రభుత్వం నియమించింది. ప్రపంచంలో అతిపెద్ద ఐఫోన్గా ఐఫోన్ 15 ప్రో మాక్స్ 6.7 అడుగుల స్క్రీన్తో మార్కెట్లో అందుబాటులో ఉంది. బ్రిటన్లో భారత సంతతికి చెందిన టెక్ కంటెంట్ క్రియేటర్ అరుణ్ మైనీ రూపొందించారు. ప్రముఖ సాహితీవేత్త బహుభాషా కోవిదులు, అనువాదకులు నలిమెల భాస్కర్ను రాష్ట్ర ప్రభుత్వం ప్రజాకవి కాళోజీ నారాయణరావు సాహితీ పురస్కారం 2024కు ఎంపిక చేసింది. కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉండే లోకార్బ్ ఆహారంతోనూ పోషకావసరాలు తీరుతాయని అమెరికా శాస్త్రవేత్తల అధ్యయనంలో వెల్లడైంది. మధుమేహ సమస్య ఉన్నవారికి లోకార్బ్ ఆహారాన్ని సూచిస్తుంటారు. 12 రోజులు జరిగిన పారాలింపిక్స్ 2024 పారిస్లో ముగిశాయి. పారాలింపిక్స్ చరిత్రలో అత్యుత్తమ ప్రదర్శన చేసిన భారత్ 29 పతకాలతో 18వ స్థానంలో నిలిచింది. ఆసియా ఒలింపిక్ కౌన్సిల్ OCA అధ్యక్షుడిగా రణధీర్ సింగ్ ఎంపికయ్యారు. పారిస్ పారాలింపిక్స్లో కాంస్య పతకంతో సత్తా చాటిన CSR క్రీడాకారిణి జీవాంజీ దీప్తిని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందించి 1 కోటి రూపాయలు నగదు బహుమతి, వరంగల్లో 500 గజాల ఇంటి స్థలం, గ్రూప్ ఉద్యోగం ఇవ్వనున్నట్లు ప్రకటించారు.
దేశీయ పరిజ్ఞానంతో రూపొందించిన మధ్యంతర శ్రేణి బాలిస్టిక్ క్షిపణి అగ్నిను భారత్ విజయవంతంగా ఒడిశాలోని చాందిపూర్లో ఉన్న ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుంచి పరీక్షించింది. కాంతితో ఛార్జ్ అయ్యే ఒక కొత్త సూపర్ కెపాసిటర్ను బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఐఎస్సి పరిశోధకులు రూపొందించారు. అత్యంత వెచ్చని సంవత్సరంగా 2024 ప్రపంచవ్యాప్తంగా భూ వాతావరణం ఏటికేడు వేడెక్కుతూనే ఉంది. ఈ ఏడాది జనవరి-ఆగస్టుల మధ్య ప్రపంచ ఉష్ణోగ్రత 0.70 డిగ్రీలు పెరిగినట్లు ఐరోపా సమాఖ్యకు చెందిన C3S కోపర్నికస్ క్లైమేట్ చేంజ్ సర్వీస్ వెల్లడించింది. సుప్రీంకోర్టు అదనపు సొలిసిటర్ జనరల్గా హైదరాబాద్ సీనియర్ న్యాయవాది ఎస్ ద్వారకానాథ్ నియమితులయ్యారు. అనుసంధాన్ జాతీయ పరిశోధన ఫౌండేషన్ తొలి సదస్సులో పర్యావరణ రంగంలోని పరిశోధనలో అడ్డంకులను గుర్తించి తొలగించాల్సిన అవసరం ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభిప్రాయపడ్డారు. కోఠిలోని తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయానికి చాకలి ఐలమ్మ పేరును పెడుతున్నామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. దేశంలో విద్యుత్ వాహనాల ఈవీ వినియోగాన్ని ప్రోత్సహించే నిమిత్తం ఫేమ్ స్థానంలో రూ. 14,335 కోట్లతో 2 పథకాలను కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. పీఎం ఎలక్ట్రిక్ డ్రైవ్ రెవల్యూషన్ ఇన్ ఇన్నోవేటివ్ వెహికల్ ఎన్హాన్స్మెంట్ పీఎంఈ డ్రైవ్, పీఎం ఈ-బస్ సేవా పేమెంట్ సెక్యూరిటీ మెకానిజం పీఎస్ఎం పథకాలు. ఉద్యోగుల భవిష్య నిధి ఈపీఎఫ్ఓకి సంబంధించి తెలంగాణ రాష్ట్రానికి అదనపు కేంద్ర పీఎఫ్ కమిషనర్ సిపిఎఫ్సిగా ఎంఎస్కేవీవీ సత్యనారాయణ బాధ్యతలు స్వీకరించారు. వాహన డీలర్ల సంఘాల సమాఖ్య ఫాడా అధ్యక్షుడిగా సిఎస్ విఘ్నేశ్వర్ నియమితులయ్యారు. భారత సంతతి అధ్యాపకురాలు ప్రశాంతి రామ్కు ప్రతిష్టాత్మక సింగపూర్ లిటరేచర్ అవార్డు లభించింది. 2023లో ఆమె రాసిన 9 యార్డ్స్ శారీస్ అనే ఆంగ్ల కాల్పనిక కథానికకు అవార్డు లభించింది. సైబర్ నేరాల విశ్లేషణ విధానంలో అద్భుతమైన ప్రతిభ కనబరిచినందుకు తెలంగాణకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ప్రత్యేక అవార్డు ప్రదానం చేసింది. ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ I4C మొదటి వార్షికోత్సవం సందర్భంగా ఢిల్లీలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా అవార్డును అందజేశారు. హైదరాబాద్ మెట్రో రైలు 3 కారిడార్లలోని 57 స్టేషన్ల పరిధిలో 2 గంటల 41 నిమిషాల 31 సెకన్లలో ప్రయాణించి ఔత్సాహికుడు, పరిశోధకుడు శశాంక్ మను గిన్నిస్ వరల్డ్ రికార్డులో చోటు సంపాదించారు. చిన్నారుల ఆకలికి వ్యతిరేకంగా పోరాడుతున్న ఓ స్వచ్ఛంద సంస్థ కోసం నిధులు సమీకరించేందుకు బ్రిటిష్ భారతీయ విద్యార్థిని ప్రిషా తాప్రే ఇంగ్లీష్ ఛానల్ ఈదారు. ఈ ఘనత సాధించిన అతి చిన్న వయస్కుల్లో ఒకరిగా చరిత్ర సృష్టించారు. భారత స్వాతంత్ర్య సంగ్రామ సమయంలో మహాత్మా గాంధీ చేసిన ప్రసిద్ధ రైలు ప్రయాణాలకు గుర్తుగా ప్రత్యేకంగా పునరుద్ధరించిన పాతకాలం నాటి రైలు పెట్టెను కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ఆవిష్కరించారు. రాజ్ ఘాట్ వద్ద గాంధీ దర్శన్ పేరుతో దీన్ని ఏర్పాటు చేశారు. ప్రపంచంలోనే అత్యుత్తమ నివాస అనుకూలమైన దేశంగా స్విట్జర్లాండ్ నిలిచింది.
యుఎస్ న్యూస్ అండ్ వరల్డ్ రిపోర్ట్ విడుదల చేసిన బెస్ట్ కంట్రీస్ ర్యాంకింగ్ 2024లో స్విట్జర్లాండ్ హ్యాట్రిక్తో అగ్రస్థానం దక్కించుకుంది. భారత్లో 2023 వన్డే ప్రపంచ కప్ 11,637 కోట్ల రూపాయలు ఆర్థిక ప్రయోజనాలు కలిగించిందని, పర్యాటక రంగం అత్యధికంగా లబ్ధి పొందిందని ఐసీసీ తెలిపింది. మంగళూరులో జరుగుతోన్న జాతీయ సీనియర్ ఆక్వాటిక్ ఛాంపియన్షిప్లో తెలంగాణకు చెందిన ప్రీతి అగర్వాల్ రజతం గెలుచుకుంది. పారాలింపిక్స్లో పతకాలు గెలిచిన క్రీడాకారులకు నజరానా ప్రకటించిన కేంద్రం. స్వర్ణం గెలిస్తే 75 లక్షలు, రజతం సాధిస్తే 50 లక్షలు, కాంస్యానికి 30 లక్షలు ఇవ్వనున్నట్లు క్రీడల మంత్రి మన్సుఖ్ మాండవీయ ప్రకటించారు. యాంటీ మైక్రోబేల్ టీకాను భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్, అమెరికాకు చెందిన అలోపెక్ సింక్ అనే సంస్థతో భాగస్వామ్య ఒప్పందంతో అందుబాటులోకి తీసుకురానుంది. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో భారత్, జపాన్, జర్మనీలకు శాశ్వత సభ్యత్వం ఇవ్వాలనే ప్రతిపాదనను అమెరికా పునరుద్ఘాటించింది. ఆఫ్రికా ఖండం నుంచి 2 దేశాలకు శాశ్వత సభ్యత్వం ఇవ్వాలని కోరుతున్నట్లు అమెరికా శాశ్వత ప్రతినిధి లిండా థామస్ గ్రీన్ఫీల్డ్ ప్రకటించారు. ఇటీవల వచ్చిన భారీ వర్షాలు, వరదలకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అనేక శాఖల పరిధిలో అపార నష్టం వాటిల్లింది. అన్ని రకాలుగా కలిపి నష్టం విలువ 10,320.72 కోట్ల వరకు ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వం తేల్చింది. ఇంటర్ బోర్డు కార్యదర్శిగా, ఇంటర్ విద్యాశాఖ కమిషనర్గా శ్రీ దేవసేన నియమితులయ్యారు. బెజవాడ రైల్వే స్టేషన్కు మరో ఘనత దక్కింది. వార్షికాదాయం 500 కోట్లు అధిగమించి NSG-1 హోదాను సొంతం చేసుకుంది. ఫుట్బాల్ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డో మైదానం లోపల వెలుపల రికార్డులు బద్దలు కొడుతూనే ఉన్నాడు. ఇటీవల 900వ కెరీర్ గోల్ను అందుకుని చరిత్ర సృష్టించిన ఈ పోర్చుగల్ ఆటగాడు ఒక 100 కోట్ల ఫాలోవర్లను కలిగి ఉన్న మొట్టమొదటి వ్యక్తిగా నిలిచాడు. అండమాన్ నికోబార్ దీవుల రాజధాని పోర్టు బ్లెయిర్ పేరు శ్రీ విజయపురంగా వ్యవహరించాలని నిర్ణయించినట్లు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రకటించారు. అండమాన్ దీవుల నుంచే మొదటిసారి నేతాజీ సుభాష్ చంద్రబోస్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. వర్తమాన రాజకీయాల్లో ధృవతారగా వెలిగిన సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అనారోగ్య సమస్యతో ఢిల్లీలోని ఎయిమ్స్లో చేరిన ఆయన చికిత్స పొందుతూ మరణించారు. దృష్టిలోపాలను ప్రాథమికంగా గుర్తించేందుకు హైదరాబాద్లోని ప్రముఖ నేత్ర వైద్య సంస్థ ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ LVPEI సైట్ కనెక్ట్ పేరుతో యాప్ను అభివృద్ధి చేసింది. మంకీపాక్స్ పై పోరాటంలో ముందడుగు పడింది. బవేరియన్ నోర్డిక్ సంస్థ తయారుచేసిన వ్యాక్సిన్ను వినియోగించడానికి తొలిసారిగా ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO ఆమోదం తెలిపింది. సశస్త్ర సీమాబల్ SSB డైరెక్టర్ జనరల్గా సీనియర్ IPS అధికారి అమృత్ మోహన్ ప్రసాద్ నియమితులయ్యారు. ఈయన ఇప్పటిదాకా CRPF ప్రత్యేక డైరెక్టర్ జనరల్గా ఉన్నారు. భారీ తుఫాను కారణంగా తీవ్రంగా నష్టపోయిన మయన్మార్, లావోస్, వియత్నాం దేశాలను ఆపరేషన్ సద్భావ్ పేరిట ఆ దేశాలకు భారత్ తక్షణావసరమాగ్రిని పంపించింది.
ఝార్ఖండ్ రాజధాని రాంచీలో ప్రధాని మోదీ 6 వందే భారత్ రైళ్లను పచ్చజెండా ఊపి వర్చువల్గా ప్రారంభించారు. టాటానగర్ పట్నా, బ్రహ్మపుర్ టాటానగర్, రూర్కెలా, హౌడా, డియోఘర్ వారణాసి, భాగల్పూర్ హౌడా, గయా హౌడా 6 కొత్త మార్గాలలో ప్రయాణికులకు సేవలు అందించనున్నాయి. వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధి అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ పథకం కింద తెలంగాణ వ్యవసాయ శాఖకు కేంద్ర ప్రభుత్వ ఉత్తమ పురస్కారం కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ ఏఎఫ్ అధికారులకు బహుకరించారు. అంతరిక్షంలో ప్రైవేటు స్పేస్ వాక్ నిర్వహించిన తొలి వ్యక్తిగా చరిత్ర సృష్టించిన బిలియనేర్ జేడ్ ఐజాక్ మన్ క్షేమంగా భూమికి తిరిగి వచ్చారు. ఇండియన్ రేసింగ్ లీగ్ ఫెస్టివల్లో భాగంగా జరిగిన ఫార్ములా ఛాంపియన్షిప్ 3వ రౌండ్లో హైదరాబాద్ బ్లాక్ బర్డ్స్ రేసర్ అకీల్ అలీ బాయ్ సత్తా చాటి ట్రోఫీ గెలుచుకున్నాడు. ప్రపంచంలోనే అతి పొడవైన మానవహారానికి కర్ణాటక వేదికయ్యింది. అంతర్జాతీయ ప్రజాస్వామ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని 2500 కిలోమీటర్లు పొడవున మానవహారాన్ని ఏర్పాటు చేసి కన్నడిగులు రికార్డు సృష్టించారు. ఇందులో దాదాపు 25 లక్షల మంది పాల్గొన్నారు. ప్రధాని మోదీ అధికారిక నివాసమైన సెవెన్లో కళ్యాణ్ మార్గ్లో ఓ గోవు లేగ దూడకు జన్మనిచ్చింది. ఆ లేగ దూడకు దీపజ్యోతి అని నామకరణం చేసినట్టు ప్రధాని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో మొదటి కంటైనర్ పాఠశాల ములుగు జిల్లా కన్నాయిగూడ మండలంలోని బంగారుపల్లి గొత్తికోయగుంపు అడవి ప్రాంతంలో నిర్మించారు. రాష్ట్రంలో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు ఎంఎస్ఎంఈలు బలపడాలని, ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగుపడేలా ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తుందని ఎంఎస్ఎంఈ పాలసీ 2024ను ఆవిష్కరించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. పిల్లల భవిష్యత్తుకు రక్షణ కల్పించే జాతీయ పింఛను పథకం ఎన్పీఎస్ వాత్సల్య కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రారంభించి అందుబాటులోకి తెచ్చారు. తల్లిదండ్రులు తమ పిల్లల పేరుపై దీర్ఘకాల పెట్టుబడులు పెట్టేందుకు తోడ్పడుతుంది. తెలంగాణ ఎన్నికల కమిషనర్గా విశ్రాంత ఐఏఎస్ అధికారిని రాణి కుమిదినిని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్ కేంద్ర కార్యాలయంగా పనిచేస్తున్న నవరత్న ప్రభుత్వ రంగ సంస్థ ఎన్ఎండీసీ ప్రతిష్టాత్మక రాజభాష కీర్తి పురస్కార్ 2023-24 దక్కించుకుంది. మానవ తప్పిదాల కారణంగా వాతావరణ మార్పులు, పెరుగుతున్న ఉష్ణోగ్రతలు సమస్త జీవరాశికి ముప్పుగా పరిణమించి ప్రజల్లో అనారోగ్యాలు, మరణాలు సంఖ్య పెరుగుతుంది. భూగోళంపై ఈ ఏడాది జూన్ 22 అత్యంత వేడి రోజుగా నమోదైనట్లు క్లైమేట్ సెంట్రల్ సంస్థ వెల్లడించింది. భారత హాకీ జట్టు ఛాంపియన్ ట్రోఫీ టైటిల్ను నిలబెట్టుకుంది. తుది పోరులో హర్మన్ ప్రీత్ సేన 1-0 తేడాతో చైనాను ఓడించింది. ఆడిట్ బ్యూరో ఆఫ్ సర్కులేషన్ ఏబీసీ చైర్మన్గా రియాద్ మాథ్యూ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. స్వదేశీ విమాన వాహన నౌక ఐఎన్ఎస్ విక్రాంత్ పశ్చిమ నౌక దళంలో చేరింది. దీంతో అరేబియా సముద్రంలో ఇప్పటికే చేరిన ఐఎన్ఎస్ విక్రమాదిత్యతో పాటు ఐఎన్ఎస్ విక్రాంత్ తీర రక్షణలో భాగం కానుందని భారత నౌకాదళం వెల్లడించింది. పీఎం విశ్వకర్మ యోజన ప్రారంభించి ఏడాది పూర్తయిన సందర్భంగా విశ్వకర్మ పథకంపై పోస్టల్ స్టాంప్ను ప్రధాని మోదీ విడుదల చేశారు.
పాల ఉత్పాదకతను మరింత పెంచేందుకు శ్వేత విప్లవం 2.0ను కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఆవిష్కరించారు. భారత దిగ్గజ ఐటీ కంపెనీ టీసీఎస్ వరుసగా 3వ ఏడాది అత్యంత విలువైన బ్రాండ్గా నిలిచింది. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర 90వ వ్యవస్థాపక దినోత్సవానికి హాజరైన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ వికసిత భారత్ లక్ష్యాన్ని సాధించడంలో బ్యాంకింగ్ రంగం కీలక పాత్ర పోషించాల్సి ఉంటుందని తెలిపారు. డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు ఏఎన్ఆర్ 100వ జయంతి సందర్భంగా అక్కినేని స్మారక తపాలా స్టాంపును తెలంగాణ సర్కిల్ చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ డాక్టర్ పివిఎస్ రెడ్డి విడుదల చేశారు. భారత యువ వెయిట్ లిఫ్టర్ లోకనాథన్ ధనుష్ చరిత్ర సృష్టించాడు. ఈ 17 ఏళ్ల తమిళనాడు కుర్రాడు ఐడబ్ల్యూఎఫ్ జూనియర్ ప్రపంచ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్లో కాంస్యంతో సత్తా చాటాడు. భూగర్భ జలాల్లో క్రోమియం వంటి భార లోహాల ఉనికిని తగ్గించేందుకు బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఐఐఎస్సి పరిశోధకులు నానో మెటీరియల్ ఆధారిత పరిష్కారాన్ని అభివృద్ధి చేశారు. రక్షణ పరిశోధన, అంతరిక్ష ప్రయోగ రంగాల్లో కీలక భూమికను పోషిస్తున్న హైదరాబాదు కాప్రాలోని అణు ఇంధన సంస్థ ఎన్ఎఫ్సి మొట్టమొదటిసారిగా మోనల్ 400 అలాయ్ ట్యూబ్లను తయారుచేసిన ఘనతను సొంతం చేసుకుంది. ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన కోవిడ్-19 మానవుల్లోకి ఎలా చొరబడిందనే అంతు చిక్కని ప్రశ్నకు శాస్త్రవేత్తల పరిశోధనలో మానవుల్లోకి రకూన్ డాగ్స్ నుంచే కరోనా వైరస్ చొరబడిందని, ఇవి ఇన్ఫెక్షన్ను వ్యాప్తి చేస్తాయని వెల్లడైంది. తీవ్ర ఆర్థిక సంక్షోభంతో దివాలా అంచున ఉన్న శ్రీలంకలో సాగిన త్రిముఖ పోరులో చివరకు మార్కిస్టు నేత అనుర కుమార దిశనాయకే దేశ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఝార్ఖండ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సీజే గా జస్టిస్ ఎంఎస్ రామచంద్రరావు నియమితులయ్యారు. రెండు 2030 నుంచి 31 వరకు ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించే దిశగా భారత్ అడుగులు వేస్తోందని అంతర్జాతీయ ఆర్థిక సమాచారం విశ్లేషణ సంస్థ S&P గ్లోబల్ తాజా నివేదికలో తెలిపింది. నలభై 5వ చెస్ ఒలింపియాడ్లో భారత పురుషుల, మహిళల చెస్ జట్లు సత్తా చాటాయి. దేశానికి 2 స్వర్ణ పతకాలను అందించాయి. గోండి లిపి ఆవిష్కర్త, గోండి గుణింతాలు, గణిత సృష్టికర్త కోట్నాక్ జంగు మరణించారు. తెలంగాణలోని ఆదివాసీ గోండు చిన్నారుల కోసం గోండు తెలుగు వాచకాలను 1 నుంచి 3వ తరగతి వరకు ప్రచురించి వారి విద్యాభివృద్ధికి ప్రత్యేక కృషి చేశారు. భారత వైమానిక దళం ఐఏఎఫ్ కొత్త అధిపతిగా ఎయిర్ మార్షల్ అమర్ ప్రీత్ సింగ్ను నియమిస్తున్నట్లు రక్షణ శాఖ ప్రకటించింది. దేశ రాజధాని ఢిల్లీ ముఖ్యమంత్రి పదవిని ఆమ్ ఆద్మీ పార్టీ ఆఫ్ సీనియర్ నేత అతిశీ అధిరోహించారు. దేశంలో ముఖ్యమంత్రి పదవి చేపట్టిన 17వ మహిళగా, ఢిల్లీ 3వ మహిళా సీఎంగా అతిశీ నిలిచారు. తెలుగు అగ్ర కథానాయకుడు చిరంజీవికి మరో అరుదైన గౌరవం దక్కింది. ఆయన 46 ఏళ్ల సినీ ప్రయాణంలో తనదైన అభినయం డాన్సులతో కోట్లాది మంది ప్రేక్షకుల్ని రంజింపచేసినందుకుగాను గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో చోటు దక్కింది. స్టాటిక్ జీకే కోసం ఈ వీడియో చెక్ చేయండి.